సో యోగా మంచిది అని చెప్తున్నారు. యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఎవరైనా చేయొచ్చు, ఎలాంటి ఏజ్ వరైనా చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇంకొక వర్షన్ తీసుకుంటే ఆల్కహాల్ తాగేవాళ్ళు, అలాగే సిగరెట్ తాగేవాళ్ళు బ్రహ్మముహూర్తం వరకు తాగుతూ ఉంటారు. అసలు బ్రహ్మముహూర్తం లేయడం కాదు, అసలు పడుకోరు ఆ టైంకి కూడా. సో మరి వాళ్ళు ఎలా యోగా చేస్తారు, వాళ్ళకి ఎలా యోగా యూజ్ అవుతుంది సార్? యూజ్ అవుతుంది కదమ్మా, వాళ్ళు మనం అనుకున్న టైంకి లేగలేరు కదా, లెగిస్తే యూజ్ అవుతుంది. ఎవరు చేసినా ఫలితం డెఫినెట్ గా ఉంటుందమ్మా, అనుమానం లేదు. వాళ్ళు లెగాలి కదా, లెగరు కదా. నేను అన్న బ్రహ్మముహూర్తంలో చేయడం అంటే పాసిబిలిటీ కాదు. కానీ ఇక్కడ ఆయుర్వేదంలో అయితే లిక్కర్ గురించి చాలా అద్భుతంగా చెప్తారమ్మా. లిక్కర్ అంటే మనం దాన్ని మధుపానం అంటాం ఆయుర్వేదంలో. ఈ మధుపానం అనేది ఆయుర్వేదంలో చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. లిమిటెడ్గా తాగితే అమృతంలా ఉపయోగపడుతుంది, ఎక్కువ తాగితే విషంలా ఉపయోగపడుతుంది. అమృతం అది కూడా ఎలాగా, మీ శరీర తత్వాన్ని, మీ వయస్సుని, మీ వాతపిత్త కఫాలు అనేవి ఉంటాయి కదా, ఆ విధంగా చూసుకుని కనుక మధుపానం అనేది ఒక అద్భుతమనే ఆయుర్వేదంలో ఉంటుందమ్మా. దానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, ఏ ఋతువులో ఏది తీసుకోవాలి. ఎంత అద్భుతంగా వర్ణిస్తాడంటే ఇక్కడ మరి మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. ఒక చల్లని వాతావరణంలో ప్రకృతిలో పచ్చని మైదానాలు, వృక్షాలు, నీటి కొలను, ఆ కొనలను హంసలు తేలియాడుతూ ఉంటే ఆ ఒడ్డున చేతులకి పూలదండలు వేసుకుని, మెళ్ళలో పూలదండలు వేసుకుని ప్రేయసితో కూర్చుని మందు తాగాలి అని ఉంటుందమ్మా. అప్పుడు అది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. ఈ విధంగా మందు ఎలా తాగాలి అంటే ఆయుర్వేదం అంటే ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటేనమ్మా. మీరు బూరెలు ఎలా వండుకోవాలి, జంతికలు ఎలా వండుకోవాలి, అక్కడి నుంచి మొదలుపెట్టి మందు ఎలా తాగాలి, ఎవరు తాగాలి, ఎవరు తాగకూడదు, మధుపానం వల్ల ఎక్కువ తాగితే ప్రమాదం ఏంటి, ఏ సబ్జెక్టు కూడా ఆయుర్వేదంలో లేనిది ఉండదు. సో ఫస్ట్ టైం వింటున్నాను సార్. ఇది ఆల్కహాల్ కూడా అమృతం అన్న మాట నార్మల్ తాగుడుబోతులు అంటూ ఉంటారు దీన్ని. అలా కాదమ్మా, ఎక్కువ తాగితే తాగుబోతు అంట, లిమిటెడ్ గా తాగటానికి. వాళ్ళకి అది అమృతమే ఎలా ఉన్నా సరే, బట్ మీ నోటితో వింటున్నా చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు. అంటే అది లిమిటెడ్ గా తీసుకుంటే అప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందమ్మా, లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉంది, డాక్టర్లే మీరు ఒక 20 ml తీసుకోండి రోజు, రక్తం పలచబడి మీకు ఈ ప్రాబ్లం రాదని చెప్తారు. ఇలాగా మనం అనేక రకాల పళ్ళుతోటి కూడా చేసి ఉంటాయమ్మా. ఆ ఫ్రూట్ యొక్క లక్షణాలు, అందులో ఉన్న మినరల్స్ కానీ ఇవన్నీ అందులోకి వస్తాయి. అంచేత ఏంటంటే ఈ మధుపానం అనేది ఎక్కువగా తాగితే ప్రమాదం. సరిపడి తీసుకుంటే కనుక ఆ శరీర తత్వాన్ని, వయస్సుని, అతనికి ఉన్న ప్రాబ్లంని పట్టుకుని దానికి చేసిన ఆ తయారు చేసింది కూడా మామిడి పండుతో చేశారా, అరటి పండుతో చేశారా, బత్తాకాయతో చేశారా, మిక్స్డ్ ఫ్రూట్ తోటి చేశారా, చెరుకు రసంతో చేశారా, ఇలాగ అనేక ద్రాక్ష పండుతో చేశారా. ఇప్పుడు ద్రాక్ష పండుతోటి వైన్ అంటే అందరికీ తెలుస్తుంది. ఆ వైన్ ప్రతి పండుతోటి వైన్ తయారు చేయొచ్చమ్మా. అలాగా ఆ పండులో ఉన్న లక్షణాలు, మనకి సీజన్ ఉంది, మామిడి పండు ఉంది, ఒక అద్భుతమైన ఫ్రూట్, అది ద్రాక్ష ఉంది, ఒక అద్భుతం, అవకాడో ఉంది, ఒక అద్భుతం. సంవత్సరం పొడికి దొరకదు కదా. అందుకు మన పూర్వీకులు ఏం చేశారంటే వాటిని అందులో కొంచెం షుగర్ లాంటిది ఇలాంటివి కొన్ని వేసి ఫెర్మెంట్ చేసి దాన్ని మరగబెట్టి ఆ వచ్చే ఆవిరిని మళ్ళీ లిక్విడ్గా మార్చి దాన్ని సారా అంటాం మనం. అది మనం అనేక రకాలుగా పేర్లతోటి పిలుచుకోవచ్చు. ఈ సంవత్సరం పొడికి దాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటా ఉంటే ఒక అద్భుతమైన మెడిసిన్ లాగా, అమృతం లాగా మనకు పనిచేస్తుంది. ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, బ్రెయిన్లో సెల్స్ పోతాయి, బాడీలో సెల్స్ చనిపోతాయి, లివర్ ఎఫెక్ట్ అవుతుంది ఫస్ట్ని, ఆ తర్వాత బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, చాలా చాలా ప్రమాదానికి కూడా దారితీస్తుంది. ఓకే. సో అంటే ఏదో లిక్కర్ని అమృతం అన్నారు కదా అని చెప్పేసి అందరూ చూసి దీన్నే ఫాలో అవ్వకండి. బట్ అది ఎలా తీసుకోవాలి, ఏ మోతాదులో తీసుకోవాలనేది ఇంపార్టెంట్. అది నెక్స్ట్ మాట కూడా వినాలి ముందు. సో ఇదనమాట, ఆల్కహాల్ తీసుకుంటూ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దాంతోపాటు కూడా ఎలాంటి యోగా ఆసనాలు వేస్తే కూడా మంచిదని సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాన్ని ఫాలో అయితే చాలా మంచిగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.